ఇప్పుడు ఒంటరిగా అనాథలా బ్రతుకుతున్నాను. కాసు, డబ్బులు అన్నీ ఉన్నాయి. కానీ నెమ్మది మాత్రం లేదు. లాస్ట్ వీడియో కంటిన్యూషన్ మాట్లాడుకుందామా? నాకు బాడీలో కొన్ని రోగాలు ఉన్నాయి. అన్నిటినీ ఒంటరిగా చూసుకొని, ఫేస్ చేసుకొని ఎవ్వరు లేక ఒంటరిగా కష్టపడుతున్నాను. ఇప్పుడు నాకు 43 ఇయర్స్. ఆ పిల్లల జ్ఞాపకం తన్నుకొని వస్తుంది. మనము మన పిల్లలతో బ్రతుకుతుంటిమి అంటే చివరి కాలంలో వాళ్ళే అయినా మనకి అండగా ఉంటారని అనుకుంటిని. ఇదంతా టైం ముగిసిన తరువాత ఆలోచించి ఏం ప్రయోజనం లేదు అనుకుంటే అమ్మ ఉండి చూసుకోవాల్సిన టైంలో నేను వదిలేసి వచ్చేస్తాను. ఎవరైనా సరే దాన్ని క్షమించి ఒప్పుకోవడం అవ్వదు. నేనైనా సరే క్షమించను, ఒప్పుకోను. 6 months పిల్లాడిని వదిలేసి రావటానికి ఎవరికైనా మనసు రాదు. కానీ నా లైఫే నాకు ఇంపార్టెంట్ అని వచ్చేస్తాను. పిల్లల అప్ప అంటే నా ఫస్ట్ హస్బెండ్. వారి సంతోషం కోసం ఇంకొక మ్యారేజ్ చేసుకున్నాడు. ఇక్కడ సెంటర్ లో కష్టం అయ్యింది, కష్టం అనుభవించింది ఆ 3 పిల్లలు. మనసులో ఎంత పెయిన్ ఉంటుంది అని ఇప్పుడు అర్థం చేసుకోగలను. ఫైనల్ గా ఏమైంది అని నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం.